హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఒప్పందం. గంధమాదన పర్వత సమీపంలో ఒక క్షత్రియ కుటుంబం ఉండేది. వారికి భూవసతి కొంత ఉన్నప్పటికీ వ్యవసాయం వారి వృత్తి కాదు. తండ్రి కొడుకులందరూ క్షత్రియ ధర్మాన్ని అవలంబించి అస్తమానము యుద్ధాలను వెతుక్కుంటూ వెళ్ళేవారు. దాని ఫలితంగా తండ్రి, ముగ్గురు కొడుకులు ఒకే యుద్ధంలో ఏకకాలమందే ప్రాణాలు వదిలారు. కుటుంబంలో మిగిలిన వారు తల్లి, ఆఖరు కొడుకు సమీరుడు మాత్రమే. సమీరుడైనా మరీ పసివాడు కావటాన చావకుండా మిగిలాడు. ఈ విధంగా తన భర్త, చెట్లంత కొడుకులు ఒక్కసారిగా చచ్చేసరికి సమీరుడు తల్లి తన కుటుంబానికింకా క్షత్రియ ధర్మం చాలు అనుకున్నది. ఆమె సమీరుణ్ణి వ్యవసాయ వృత్తిలో ప్రవేశించి గొడ్డు గోద చూసుకోమన్నది. సమీరుడు ఆ పనులు చక్కగా నేర్చుకున్నాడు. అతని పొలాలు చక్కగా పండాయి. అతని పశువుల మందలు చక్కగా పెరిగాయి. పొలం పని, గొడ్ల పని కూడా అతనే చూసుకునేవాడు. చూస్తుండగానే సమీరుడు 20 ఏళ్ల వాడయ్యాడు. నా కొడుకు అందగాడు, వాడికి తగిన పెళ్ళాం దొరకాలి. బ్రహ్మరాత ఎలా ఉన్నదో అనుకునేది తల్లి. ఆ చుట్టుపక్కల ఎక్కడా అతడికి ఈడైన పిల్ల, అనురూపు అయిన పిల్ల ఉన్నట్టు ఆమెకు తెలియరాలేదు. ఒకనాడు సమీరుడు తనంత తానే, అమ్మా, నేను పెళ్లి చేసుకోవద్దా అని తల్లిని అడిగాడు. చేసుకోవాలిరా బాబు, కాని పిల్ల ఎక్కడైనా ఉందా అని తల్లి అడిగింది. అదే నాకు తెలియలేదు అన్నాడు సమీరుడు. ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే సమీరుడు తన ఆవులను కొండ మీద ఉండే సరస్సు దగ్గరికి మేతకు తోలుకుపోయాడు. అది చాలా అందమైన చోటు. ఆవులు మేస్తుంటే సమీరుడు సరస్సు ఒడ్డున ఉన్న చెట్టును ఆనుకొని సరస్సు మీద నుండి వచ్చే చల్లని గాలికి కాస్త కన్ను మూశాడు. నిద్ర మెలకువ కాని స్థితిలో అతనికి ఎవరో స్త్రీ మాట్లాడిన మాటలెలా వినిపించాయి. నిద్ర మాయ, కల అబద్ధం. కళ్ళు తెరిచి కన్యను చూడు. సమీరుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి కలగంటున్నాను అనుకున్నాడు. అతనికి 5 బారల దూరాన నీటిపైన కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఒక అపూర్వ సౌందర్యవతి చీకటి దుబ్బులాగున్న జుట్టును బంగారు దువ్వెనతో దువ్వుకుంటున్నది. అతని నోట మాట రాలేదు. ఆమెను చూస్తున్న ఆనందంతో పాటు ఆమె ఏ క్షణాన అంతర్ధానమవుతుందోనన్న భయం కూడా అతన్ని బాధించింది. కొంచెం సేపు గడిచాక అతడు తన తల్లి కట్టి ఇచ్చిన రొట్టెను తీసుకుని నీటి ఒడ్డు దాకా వెళ్ళి ఆమెను తీసుకోమన్నట్టుగా ఆ రొట్టెను ఆమె కేసి చాచాడు. మాడిన రొట్టె, కూడని మొగుడు అని పకపకా నవ్వి ఒక బుడుంగన నీటిలోకి మునిగిపోయింది. ఆమెతో పాటు సమీరుడికి మతి కూడా పోయినట్టయింది. అతను మంత్రించినట్టుగా ఆమె మునిగిన చోటే చూస్తూ గంటల తరబడి అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఆవులు అరవసాగాయి. అవి ఇళ్లకు వెళ్లే వేళయ్యింది. సమీరుడు పరధ్యానంగా కదిలి ఆవులను ఇంటికి తోలుకుపోయాడు. అలా ఉన్నామేమిరా బాబూ అన్నది తల్లి సమీరుణ్ణి చూస్తూనే. ఆమెకు అతడిలో అంత మార్పు కనపడింది. కొండ మీద సరస్సు వద్ద జరిగిందంతా సమీరుడు తల్లికి చెప్పాడు. తప్పంతా నాదేరా, ఏదో పని మీద ఉండి రొట్టెను మాడనిచ్చాను. రేపు చూడు ఎంత మెత్తగా చేస్తానో అన్నది తల్లి. మర్నాడు తల్లి అతి శ్రద్ధగా చేసి ఇచ్చిన రొట్టె తీసుకుని సమీరుడు తన ఆవులను మళ్ళీ ఆ సరస్సు దగ్గరికే తోలుకు వెళ్ళాడు. ఈ రోజు కూడా కిందటి రోజులాగే చల్లగాలికి అతని కళ్ళు బరువెక్కి మూతపడిపోతుండగా ఆమె కంఠం వినిపించింది. అతను మళ్ళీ రొట్టె చేతపట్టుకుని నీటి ఒడ్డుకు వెళ్ళి ఆమె కేసి రొట్టె చాచాడు. కాలని రొట్టె, చాలని మొగుడు అంటూ ఆమె మళ్ళీ బుడుంగన నీటిలో మునిగి మళ్ళీ సాయంకాలం దాకా కనిపించనే లేదు. సమీరుడు ఇంటికి వచ్చి, నిన్న రొట్టె మార్చావు, ఇవాళ పచ్చి పచ్చిగా ఇచ్చావు అని తల్లిని ఆక్షేపించాడు. ఈసారి చూడరా బాబు అంటూ తల్లి మూడోసారి అతనికి అద్భుతంగా రొట్టె తయారు చేసి ఇచ్చింది. సమీరుడు ఈరోజు నీటి మీద ఆమె కనిపించగానే, అమ్మాయి, ఈ రొట్టె తీసుకుని నన్ను పెళ్లాడతావా? నిన్ను పువ్వులలో పెట్టి పూజిస్తాను. నువ్వు నాకు భార్యవైతే నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఉండడు అన్నాడు. కమ్మని రొట్టె, ఘనమైన మొగుడు అంటూ
ఆమె నీటి మీద తేలి ఒడ్డుకు వచ్చి అతని చెయ్యి ఆధారంతో ఒడ్డుకెక్కి, నేను నిన్ను పెళ్ళాడతాను. కాని ఒక్క నియమం, నువ్వు నన్ను 3 సార్లు అకారణంగా దెబ్బ వేశాక ఇక నేను నీతో కాపురం చెయ్యను. అది నీకు సమ్మతమైతే చెప్పు, లేకపోతే నేనిప్పుడే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అన్నది. సమీరుడు నిర్ఘాంతపోయి, నేను నిన్ను ఒక్కసారి మటుకు అకారణంగా ఎందుకు కొడతాను? అది అనుకోవటానికే అసహ్యంగా ఉన్నది. నీ నియమానికి నేను సంతోషంగా ఒప్పుకుంటాను అన్నాడు. ఆమె అతడితో పాటు అతనింటికి వచ్చేసి అతన్ని పెళ్ళాడింది. ఏ దేవతో తనకు కోడలు కావటం తన పూర్వజన్మ విశేషం అనుకున్నది సమీరుడు తల్లి. ఆమె బతికి ఉన్నంత కాలము తన కోడల్ని మహా గారాబంగా చూసుకున్నది. సమీరుడికి నెలలు, ఏళ్ళు రెక్కలు కట్టుకుని పోతున్నాయి. అతను తన భార్యతో కాపురం చేస్తూ స్వర్గంలో ఉన్నట్టే భావించాడు. వారికి 3 కొడుకులు కూడా పుట్టారు. అతడి చెడు రోజులు అనుకోని విధంగా ఆరంభమయ్యాయి. పొరుగున ఉన్న వారింట ఒక పాపాయి పుట్టింది. నామకరణ మహోత్సవానికి భార్యాభర్తలను పిలిచారు. నేనిప్పుడే చిన్న పని చేసుకుని వస్తాను. ఈ లోపల నువ్వు బట్టలు మార్చుకుని అలంకరించుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉండు అని సమీరుడు బయటకు వెళ్ళాడు. ఒక అరగంట అయ్యాక అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య కూర్చున్న చోట నుంచి కదలనైనా లేదు. అతను ఆమె భుజం తట్టి, ఇంకా ఇలాగే ఉన్నావేమిటి? వేగిరం సిద్ధం కా అన్నాడు. నువ్వు నన్ను అకారణంగా కొట్టావు. ఇది మొదటి దెబ్బ. 3 దెబ్బలు మాత్రం సహిస్తానని నీకు ముందే చెప్పాను అన్నది భార్య. సమీరుడు నిర్ఘాంతపోయి, దీన్ని దెబ్బ అంటావా అన్నాడు. మరేమనాలి? అకారణమైన దెబ్బ కూడాను అన్నది భార్య. అది మొదలు సమీరుడికి భార్యతో వ్యవహరించడం కత్తి మీద సాములాగా అయ్యింది. కొంతకాలం గడిచింది. చుట్టుపక్కల ఎవరి ఇంట్లోనో పెళ్లి అయ్యింది. వాళ్ళు సమీరుణ్ణి, అతని భార్యను ఆహ్వానించారు. ఇద్దరూ వెళ్లారు. పెళ్లిలో వరుడు వధువు మెడలో తాళి కట్టుతుండగా సమీరుడి భార్య వెక్కుతూ ఏడవసాగింది. పక్కనే ఉన్న సమీరుడు ఆమె చేతి మీద చిన్నగా తట్టి, ఊరుకో, శుభమా అని పెళ్ళవుతుంటే నీ శోకాలేమిటి అన్నాడు రహస్యంగా. ఇక వీళ్ళ కష్టాలు ఆరంభమవుతాయి కదా అని ఏడ్చాను. నన్ను అకారణంగా రెండో దెబ్బ కొట్టావు. ముందే చెప్పాను, ఇంకొక దెబ్బ కొడితే సహించను అన్నది సమీరుడి భార్య. సమీరుడు ఆ మాటకు కొయ్యబారిపోయాడు. తన సౌఖ్యమంతా తన చేతుల్లో నుంచి జారిపోతుంది అనిపించింది. తన భార్య అంచనా ప్రకారం తాను ఏ క్షణానైనా ఆమెను పోగొట్టుకోవచ్చు. మరి కొంతకాలం జరిగింది. సమీరుడు పొరుగున ఎవరో చనిపోయారు. సమీరుడు తన భార్యతో కూడా పరామర్శకు వెళ్ళాడు. సమీరుడి భార్య విరగబడి నవ్వసాగింది. సమీరుడు అప్రయత్నంగా తన భార్య వీపు తట్టి, ఊరుకో ఊరుకో, అందరూ ఏమనుకుంటారు అన్నాడు. ఆమె మరింత గట్టిగా నవ్వుతూ, చచ్చిన మనిషికి కష్టాలన్నీ తీరిపోయాయి. నన్ను మూడోసారి అకారణంగా కొట్టావు, నాకు నీకు కూడా తీరిపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా సరస్సుకు వెళ్ళి అందులో దూకి మాయమయ్యింది. సమీరుడు ఆమెను తిరిగి చూడనే లేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సమీరుడి భార్య అంత అక్రమంగా ప్రవర్తించడానికి కారణమేమిటి? పెళ్ళాడే ముందు ఆమె పెట్టిన నియమాలు, అతడు తనను చేతితో హెచ్చరించినప్పుడల్లా కొట్టాడు అనటము, తన ప్రవర్తనను ఆమె సమర్థించుకున్న తీరు ఆక్షేపణీయమైనవి కావా? ఆమె ఎందుకలా ప్రవర్తించింది? అతని పైన ప్రేమ పోవటం చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సమీరుడి భార్య ప్రవర్తనను ఆమె దృష్టితో చూసినట్టయితే అందులో అక్రమము, ఆక్షేపణీయము అయినదేదీ లేదు. ఆమె దేవత అయి ఉండి కూడా ఒక మానవుణ్ణి ప్రేమించి అతడికి భార్య కావటానికి ఒప్పుకొన్నది. ఆమె సమీరుణ్ణి ప్రేమించగలదు, కానీ అతడి జీవితంలో పాలు పంచుకోలేదు. తమ వైవాహిక జీవితం నుంచి ఎప్పటికైనా విముక్తి పొందే మార్గం ఉండటం తనకు అవసరం కనుక ఆమె ముందుగానే నియమం పెట్టింది. పుట్టుక, పెళ్లి, చావు అనేవి మనుషులకు, దేవతలకు ఒకటి కాదు.
అందుకే ఆమె బారసాలకు పోవాలని ప్రయత్నించలేదు. వివాహం జరుగుతుంటే ఏడ్చింది. అప్పటికే ఆమెకు తన వైవాహిక జీవితం చాలా బాధాకరంగా పరిణమించి ఉండాలి. తరువాత ఎవరో చనిపోయినప్పుడు ఆనందం పట్టలేక నవ్వింది. నిజానికి ఆమె పొందిన ఆనందం తనకు మానవ జీవితం నుంచి విముక్తి కలుగుతున్నందుకే. వీటన్నిటినీ బట్టి ఆమెను గురించి మనం జాలిపడాలి గాని తప్పు పట్టరాదు అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.